అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఎడ్యుకేషన్ 5.0. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? చాలా మంది ఎవరినైనా నేను ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పే నాకు ఆన్సర్ ఏంటంటే నేను బీటెక్ చదివాను, లేదా ఎంటెక్ చేశాను, లేదా ఎంబీఏ చేశాను అని చెప్తారు. సో ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను, దట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్స్ అ క్వాలిఫికేషన్. అది మనం సంపాదించుకున్న క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ అంటే క్వాలిఫికేషన్తో పాటు ఇంకా చాలా విషయాలు వస్తాయి. అంటే మన రియల్ లైఫ్లో మనం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోవడం. సో ఇలాంటి సంఘటనలు అన్నీ కలిపితే మనకు ఎడ్యుకేషన్ అని అంటారు. ఎడ్యుకేషన్లో మనకి 3 రకాలు ఉంటాయి. ఒకటి ఫార్మల్ ఎడ్యుకేషన్, రెండవది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, మూడవది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఇది మన స్కూల్స్లో, మన కాలేజ్లో మన టీచర్స్, మన లెక్చరర్స్ మనకు నేర్పించేది ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఇది మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో లేకపోతే ఇంకేదో కోర్స్ చేసి ఒక కోర్స్ కంప్లీట్ చేయడమో తద్వారా మనకు సర్టిఫికేట్ రావడం, అటువంటిదంతా కూడా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది. మరి మూడవది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన లైఫ్లో మన రోజువారీ మన జరిగే సంఘటనలను బట్టి, మన ఎక్స్పీరియన్సెస్ని బట్టి, మన తెలివిని ఉపయోగించి మనం లైఫ్లో అభివృద్ధి చెందడం అన్నమాట. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో దాన్ని మనం ఆలోచించి ఒక డెసిషన్ తీసుకొని లేకపోతే ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. సో ఇదంతా కూడా ఏంటి? ఇదంతా కూడా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నిటిని కలిపితే మనం ఎడ్యుకేషన్ అని మనం పిలవచ్చు. సో ఎడ్యుకేషన్ 5.0 అంటే ఏంటి? ఎడ్యుకేషన్ 5.0 అంటే కొత్త టెక్నాలజీస్ ద్వారా హ్యూమనైజ్డ్ టీచింగ్ చేయడం. దీనివల్ల ఒక స్టూడెంట్కి సోషల్, ఎమోషనల్, లాజికల్, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ ఇవన్నిటిని కూడా డెవలప్ చేయడం. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం తన లైఫ్లో జరుగుతున్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ వెతుక్కోవడం. సో ఇదంతా కూడా ఎడ్యుకేషన్ 5.0 కిందకి వస్తుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక మనిషి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇది మన సొసైటీలో కూడా క్వాలిటీ పీపుల్ని తయారు చేస్తుంది, క్వాలిటీ సొసైటీని మనం తయారు చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఎడ్యుకేషన్ 5.0తో పాసిబుల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ 5.0లో మనం ఎందుకు అడుగు పెట్టాలి? ఒక వెల్ ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ ఎప్పుడైతే ఒక దేశంలో ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అనేది మన అందరికీ తెలిసిందే. బికాస్ ఎడ్యుకేషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఆఫ్ దట్ కంట్రీ. అసలు ఎడ్యుకేషన్ 5.0లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? దీంట్లో మొత్తం 5 లెవెల్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ 1.0 అంటే ఏంటంటే టీచర్ సెంట్రిక్. ఇది మన పెద్దలు అంటే 1960s, 70sలో ఒక టీచర్ రావడం, స్టూడెంట్స్ అందరు కూడా అలా కూర్చోవడం, టీచర్ పాఠాలు చెప్తుండడం, వాళ్ళు విని రాసుకొని ఎగ్జామ్లు రాయడం. సో ఇది టీచర్ సెంట్రిక్ గా నడిచేది అనమాట. ఇది వెరీ ట్రెడిషనల్ మెథడ్. ఇది 1.0. 2.0 అంటే ఏంటి అని అంటే టెక్నాలజీ ఇంటిగ్రేషన్. సో మనకున్న ఏదైతే టెక్నాలజీ ఉందో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ నేర్పించడం. మూడవది ఏంటంటే సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్. అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి నాకు ఏ టీచర్ అవసరం లేకుండా సొంతంగా నేను నేర్చుకునే అబిలిటీ నేను సంపాదించుకోవడం. ఇది ఎడ్యుకేషన్ 3.0. 4.0 అంటే ఏంటి అని అంటే ఇండస్ట్రీ ఫోకస్డ్. సో అంటే ఇండస్ట్రీకి ఏది కావాలి, నా కంపెనీస్కి ఇప్పుడు ఫలానా కంపెనీస్ ఉన్నాయి, ఈ కంపెనీస్కి ఎటువంటి స్కిల్ సెట్ కావాలి ఒక వ్యక్తిలో. సో ఆ వ్యక్తికి ఆ కంపెనీస్కి సంబంధించిన స్కిల్ సెట్స్ని డెవలప్ చేసుకుంటూ నేర్చుకోవడం. ఇది 4.0. 5th ఏంటంటే టీచింగ్ విత్ హ్యూమన్ టచ్ అండ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. ఎడ్యుకేషన్ 5.0లో మనకి 3 పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పర్సనలైజ్డ్ లెర్నింగ్, సెకండ్ వచ్చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్, మూడవది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. సో ఫస్ట్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంది? అసలు పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు కొన్ని విషయాలంటే ఇష్టం. ఇప్పుడు మా ఫ్రెండ్కి నాకు కాకుండా వేరే విషయాలంటే ఎక్కువ ఇష్టం, ఇంకొక వ్యక్తికి ఇంకో విషయం పైన బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు రకరకాల వ్యక్తులకి రకరకాల విషయాలపైన ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇదేం చెప్తుంది? బాబు నీకు ఏదైతే ఇంట్రెస్టో నువ్వు దాని మీదే రీసెర్చ్ చేయి, నువ్వు దాని మీదే చదువుకో, నువ్వు దాంట్లోనే డెవలప్ కా. కానీ ఇప్పుడు కరెంట్గా ఏం జరుగుతుంది? ఇప్పుడు నా ఇంట్రెస్ట్తో సంబంధం లేకుండా అందరూ కలిసి ఒక క్లాస్ రూమ్లో కూర్చొని మన టీచర్ కానీ లెక్చరర్ కానీ ఏదైతే చెప్తున్నారో ఆ విషయాన్ని మనం నేర్చుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉన్నాం. సో అందుకే కొంతమంది ఎక్కువగా గ్రాస్ప్ చేసుకోబోతున్నారు, కొంతమంది తక్కువ గ్రాస్ప్ చేసుకుంటున్నారు.
కొంతమందికి మంచి నాలెడ్జ్ వస్తుంది, కొంతమందికి దానిపైన అసలు పట్టు రావట్లేదు. సో ఎందుకు అని అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళ ఏదైతే వాళ్ళు నేర్చుకోవాలనుకుంటారో అది దాంట్లో లేదు. సో ఈ బ్యారియర్ ని క్రాస్ చేయడానికి ఎడ్యుకేషన్ 5.0 మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే టెక్నాలజీ ఇంటిగ్రేషన్. ఫిన్లాండ్ లో ప్రతి స్కూల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లై చేసింది. మీకు తెలుసు ఫిన్లాండ్ ఈస్ ది నెంబర్ 1 ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫిన్లాండ్, జపాన్ ఇవి టాప్ పొజిషన్స్ లో ఉన్నాయి. సో ఆ స్కూల్స్ లో అన్నిటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అప్లై చేసి వాళ్ళ లెర్నింగ్ ఏదైతే ఉందో, పిల్లల నేర్చుకునే విధానం ఏదైతే ఉందో కంప్లీట్ గా వాళ్ళు చేంజ్ చేసేసారు. ఆ ల్యాండ్స్కేప్ ని చేంజ్ చేసేసారు. సో అట్లా టెక్నాలజీ మన ఇండియాలో కూడా ఈ ఎడ్యుకేషన్ 5.0 కనుక మనకు వచ్చింది అని అంటే టెక్నాలజీ అనేది ఖచ్చితంగా దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తారు. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఇంకా మూడవది ఏంటి అని అంటే స్కిల్ డెవలప్మెంట్. సో సౌత్ కొరియాలో ఒక ప్రోగ్రామ్ ఉంది, స్మార్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి. దాంట్లో ఏంటి అని అంటే వాళ్ళొక స్లోగన్తో పోతున్నారు అనమాట. ఏంటిది? 70% ప్రాజెక్ట్ వర్క్ ఉండాలి, నీకు 30% మాత్రమే థియరీ ఉండాలి. కానీ ఇక్కడ మన దగ్గర ఏం నడుస్తుంది? 70% నేను థియరీ చెప్తాను, 30% మాత్రమే నువ్వు ప్రాక్టికల్ గా చెయ్యి. సో ఈ అప్రోచ్ అలా డిఫరెంట్ గా ఉన్నందువల్లనే ఆ దేశాల్లో ఉన్న పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కానివ్వండి, సో ఎక్కువ ఇన్నోవేషన్ అండ్ ఎక్కువ క్రియేటివిటీని వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. సో దీస్ ఆర్ ది 3 పిల్లర్స్, మేజర్ పిల్లర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ 5.0. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ కనుక మీకు బాగా నచ్చినట్టయితే సో ఖచ్చితంగా నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. అండ్ ఇలాంటి మంచి మంచి కాంటెంట్ ఇంకా నేను తీసుకురావడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తానండి. సో ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.